Hey guys, I'm back with one more interesting video. ఈరోజు వీడియోలో అయితే నేను మీతో ఒక బ్యూటిఫుల్ కుర్తా సెట్ని అయితే షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నేనైతే మీషోలో తీసుకున్నాను. అండ్ ఇలాంటి డ్రెస్సెస్ ఏంటంటే మనకి ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. ఇది మనకి మీషోలోనే కాకుండా ఫ్లిప్కార్ట్, అమెజాన్, అజియో, మింత్రాలో కూడా మనకైతే ఇవి అవైలబుల్ అయితే ఉన్నాయి. బట్ ప్రైసెస్ అయితే డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ ఇది మీషోలో మాత్రం మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే దొరికింది. ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రెస్ వచ్చేసి మనకి 3 పీస్ కుర్తా సెట్ అయితే వస్తుందన్నమాట. అండ్ కలర్ చూస్తున్నారు కదా, మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. పర్పుల్ కలర్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇలాంటి పర్పుల్ కుర్తా సెట్స్ చాలానే షేర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా రేయన్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ డ్రెస్లో వచ్చేసరికి మనకి ఇలా యోక్ పార్ట్ని అయితే హైలైట్ చేసేసాడు. మనకి సింపుల్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసి హైలైట్ చేసేసాడు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి అనార్కలి డ్రెస్లో అయితే ఉంటుంది వేసుకుంటే. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్కి ఎడ్జెస్లో వచ్చేసరికి మనకి ఇలా ప్రింటింగ్ అయితే ఇచ్చారనమాట. ఆ ప్రింటింగ్ వచ్చేసి మనకి మేబీ చిన్నగా పోతుంది, కానీ 1 or 2 వాషెస్కి అయితే పోదు. సో ఇలాంటి ప్రింటింగ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం కొంచెం జెంట్లీగా వాష్ చేసుకుంటే ఆ ప్రింటింగ్ అయితే మనకి అంత పోవడం లాంటిది అయితే ఉండదు అనమాట. మిషన్కి వేసామంటే కొంచెం పోతుంది, కానీ మనం జస్ట్ బై హ్యాండ్ వాష్ చేస్తే మాత్రం అంత కలర్ అయితే పోదనిపిస్తుంది. అండ్ మనకి టాప్ ఎడ్జెస్లో కూడా మనకి ఇలానే ప్రింటింగ్ అయితే ఇచ్చేసారు. టాప్ ఓవరాల్ అయితే మనకి ప్లెయిన్ ఉంటుంది, బట్ కింద ఎడ్జెస్ వచ్చేసరికి అలానే సేమ్ ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. లోపల మనకి లైనింగ్ అయితే ఇవ్వలేదన్నమాట. అలా అని మరి అంత ట్రాన్స్పరెంట్ అయితే లేదు. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా థిక్గా ఉందన్నమాట. రేయన్ ఫ్యాబ్రిక్ అయినా చాలా థిక్గా ఉంది. మనకి సమ్మర్స్కి మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా ట్రౌజర్ టైప్లో అయితే ఇచ్చాడు. అండ్ దాని చుట్టూతో మనకి ఇలా మొత్తం పోల్కా డాట్స్ అయితే ఇచ్చారనమాట. అవి కూడా మనం వాష్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ప్యాంట్ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట వేసుకుంటేను. అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి దుపట్టా. ఈ దుపట్టా అయితే మనకి మొత్తం ఇలా పోల్కా డాట్స్తో అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి మొత్తం ప్రింటింగ్తోనే ఉంటుంది ఓవరాల్ దుపట్టా. అండ్ ఎడ్జెస్లో అయితే మనకి ఇలా టాజిల్స్ అయితే ఇచ్చేసారు. అండ్ దుపట్టా లెంత్ కూడా మనకి 2.25 మీటర్స్ అయితే ఇచ్చారనమాట. మనకి హైట్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సెట్ అయిపోతుంది దుపట్టా. చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం చాలా థిక్గా ఉంది. ఫ్యాబ్రిక్ మాత్రం ఓవరాల్ డ్రెస్ ఫ్యాబ్రిక్ చాలా థిక్గా ఉందన్నమాట. సో ఆ కాస్ట్కి ఈ క్వాలిటీకి మాత్రం ఫుల్ వర్త్ అని చెప్తాను. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 750 ఆ రేంజ్లో అయితే వచ్చింది. బట్ ఆ కాస్ట్కి అయితే నేను ఇది ఫుల్ వర్త్ అనే చెప్తాను. అండ్ వేసుకున్నాక లుక్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఒక మంచి అఫీషియల్ అండ్ పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేసింది. చాలా బ్రైట్గా ఉందన్నమాట, కలర్ కూడాను చాలా బాగుంది. సో చిన్న అకేషన్స్కి ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. అండ్ దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే. థ్యాంక్